కోటి మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ల నిరసన 8వ రోజు కొనసాగుతోంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. జస్టిస్ ఫర్ డాక్టర్ అభయ పేరుతో ఆందోళన చేశారు. డాక్టర్ల కోసం స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలంటున్న జూడాలతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. గత 8 రోజులుగా కోటి మెడికల్ కాలేజీలో జూడాస్ అంతా కూడా నిరసన తెలుపుతున్న విషయం అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కూడా కలకత్తా పీజీ డాక్టర్పై జరిగినటువంటి ఘటనను నిరసిస్తూ కూడా వీళ్ళంతా కూడా తమకు భద్రత కావాలి, రేపు ప్రతి ఒక్కరికి ఈ రకంగా జరిగితే బాధ్యులు ఎవరు అనేటువంటి విషయం పైన వాళ్ళు ప్రధానంగా డిమాండ్స్ కొన్ని ప్రభుత్వం ముందు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచుతున్నాం. ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా మొదటి నుంచి మీరు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా నెరవేరితే అని చెప్పి మీకు ఆశ ఉందా? 8 days అవుతుంది. సో యాక్చువల్గా ఈ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసి 8 days అవుతుంది. సో మా యొక్క ఉద్యమం ఏంటంటే ఏదైతే అయిందో, ఆ ఇష్యూ ఏదైతే అయిందో దానికి నిష్పక్షపాతంగా దానికి జస్టిస్ అనేది రావాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి కాలేజీలో ఇంప్లిమెంట్ అవ్వాలి. ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలు ఉండాలి. ప్రతి కాలేజీలో లేడీస్కి సపరేట్ వాష్రూమ్ ఉండాలి, సపరేట్ హెల్ప్ లైన్ ఉండాలి అనే దీని మీద అష్యూరెన్స్ వచ్చేంత వరకు ఈ ప్రొటెస్ట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. నిన్న కూడా చాలామంది విమెన్ కమిషన్ని కలిశారు. విమెన్ కమిషన్ని కలిసి కూడా కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ అన్నింటినీ కూడా విమెన్ కమిషన్ ముందు జూడాస్ అంతా విద్యార్థులు అంతా కూడా పెట్టారు. ఈరోజు మేము తెలంగాణ జూడా తరఫు నుండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ మేము గ్యాదర్ అయిపోయి మేము మా ప్రొటెస్ట్ తెలుపుతున్నాము. మేము కమిషనర్ మేడంని కలిసాము. మేడం మా సంబంధాన్ని విన్నారు. మేడము మా యొక్క సమస్యలు విన్నారు. ఆ సమస్యల గురించి పరిష్కారం చేస్తా అని చెప్పారు. పై హెల్త్ మినిస్టర్ గారికి కానీ సీఎం గారికి కూడా వారికి కూడా మమ్మల్ని మా ఇబ్బందులు ఏమో తెలియజేయడానికి మాతో పాటు కల్పిస్తామని చెప్పారు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ప్రకటన కూడా ఇచ్చింది. అంటే మేము అండగా ఉంటాం, వైద్యులందరికీ అండగా ఉంటామని చెప్పింది. సో దానిపై మాకు అండగా కాదండి, ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ కావాలి. గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది లేదు. అది ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇక్కడ మేము ముందుండి ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన దానికోసం మేము ముందు ప్రొటెస్ట్ చేసినాము. ఆ అమ్మాయి వల్ల మా ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోగలుగుతున్నాం. మేము ఇప్పుడైనా అన్ని గవర్నమెంట్స్ ముందుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ప్రతి గ్రౌండ్ లెవెల్ వర్క్ ప్రతిదీ ఉండాలి. ఇప్పుడు స్టేట్ నుండి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండాలి, సెంట్రల్ నుండి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మాకు బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ జరిగిన సంఘటన స్టేట్ గవర్నమెంట్ అన్యాయం చేయడానికి చూస్తుంది అందరినీ. డాక్టర్స్ తప్పేం లేదు, డాక్టర్స్ తప్పే ఉందని పాయింట్అవుట్ చేస్తుంది. అలా ఉండొద్దు. సో స్టేట్ సెంట్రల్ రెండు సెక్యూరిటీ లెవెల్స్ ప్రతి మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ హాస్టల్స్ అన్ని ప్లేసెస్లో డిప్లాయ్ అవ్వాలి. అది గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ అయ్యేదాకా మా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రధానంగా ఏ డిమాండ్స్ ఉన్నాయండి? సేఫ్టీ కావాలండి. మాకు మినిమం 36 hours 48 hours డ్యూటీ చేస్తూ ఉంటాము. మినిమం సేఫ్టీ ఉండదు. ఏదైనా జరగవచ్చు. ఒక పెద్ద మాబ్ వచ్చి అటాక్ చేస్తారు. అప్పుడు చూసుకోవడానికి అక్కడ మినిమం సెక్యూరిటీ ఉండదు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు. అయినా కంటిన్యూస్గా వర్క్ చేయాలి. మినిమం ఫెసిలిటీసే కోరుతున్నాం మేము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి రావాలి. విమెన్ కమిషన్ని కలిసారు మీరు నిన్న. సో దాంట్లో ఏమేమి అంశాలు పెట్టారు, ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించి? నిన్న మేడం గారు కూడా ఆల్మోస్ట్ మేము గాంధీ ఇంకా ఉస్మానియా నుంచి జూడా వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ జూడా అఫిలియేటెడ్ గవర్నమెంట్ కాలేజెస్ నుంచి వెళ్ళాము. మేడం కూడా 2 hours మన ఫ్యూచర్లో మన స్టేట్లో ఉండే అఫిలియేటెడ్ పెరిఫరల్లో ఉండే డిఆర్పీస్ కానీ, పెరిఫరల్లో ఉండే పిహెచ్సిస్ కానీ మనకి ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఉమెన్ డాక్టర్స్కి సపరేట్గా డిఎంఓ రూమ్స్ కానీ, సపరేట్గా వాష్రూమ్స్ కానీ కావాలని మేము మా సైడ్ నుంచి మేము మెమరాండం డ్రాఫ్ట్ కానీ ఇవ్వడం జరిగింది. మేడం కూడా తీరిగ్గా కూర్చొని దీనికి ఖచ్చితంగా మేము 100% మేము దీనికి న్యాయం జరిగేలా చూస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏముంది? ఇవాళ ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తారు, నెక్స్ట్ ఏంటి? రేపు కూడా ఒక ర్యాలీ ఉంటుందండి. రేపు కూడా గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, తెలంగాణలో ఉండే, హైదరాబాద్లో ఉండే, మరి ముఖ్యంగా మన గాంధీ జూడా అంతా కూడా కలిసి మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ర్యాలీకి పిలుపునిచ్చాము. మేము వాళ్ళకి అంటే ఆ కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి డాక్టర్ అభయగా ప్రస్తుతానికైతే ఎవరైతే హత్య కాబడ్డారో, అత్యాచారం కాబడ్డారో ఆమెను ఇక నుంచి డాక్టర్ అభయగా మేము పేరును నిర్ణయం తీసుకున్నాము. జస్టిస్ ఫర్ అభయ అనేటువంటి స్లోగన్తో ఇక నుంచి నిరసన కార్యక్రమాలు మేము వ్యక్తం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా, ఆ స్టాండ్ని కూడా మేము తీసుకున్నట్లు కూడా ప్రస్తుతానికైతే జూడాస్ అంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, కోటి మెడికల్ కాలేజ్.